ప్రైజ్ ద లార్డ్. యేసు నామములో ఈ వీడియో చూస్తున్న మీరందరూ ఆయురారోగ్యాలతో శాంతి సమాధానంతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఈరోజు తారీఖు జూలై 22వ తేదీ 2025వ సంవత్సరం మంగళవారం మధ్యాహ్నం. దేవుని మహాకృపను బట్టి వర్షాకాలంలో ఎండ, ఇలాంటి పరిస్థితుల్లో నిన్నటి నుండి మంచి వర్షం కురుస్తుంది. ఈరోజు దేవుని వాగ్దానం, దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆది యందు వాక్యం ఉండెను. ఆ వాక్యమై ఉన్న దేవుడు ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనంలో నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. నీ సమస్య ఏంటి? మంటి మురళి, నువ్వు లోన్లు ఇప్పించావు, ఈఎంఐలు కట్టట్లేదు వాళ్ళు. మన దేవుడు చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాప్తి. నువ్వు ఓర్పుగా ఎదురు చూడు, దేవుడు కార్యం చేయబోతున్నాడు. అది ఒక రోజా, ఒక వారమా అని నేను చెప్పను. చేసే దేవుడై ఉన్నాడు. నిమ్మి ఖచ్చితంగా యేసు నామములో నీకు శాశ్వత ఆరోగ్యం మన దేవుడు, ఆయన పరమ వైద్యుడు అనుగ్రహిస్తాడు. మైపూడి కృప, నీవు ఏమేమి కోరుతున్నావో అందరి హృదయాలోచనలు ఎరిగిన దేవుడు విన్నాడు, చూస్తున్నాడు. తగిన కాలమందు నీ కోరిక నెరవేరుస్తాడు. నిరాశపడకు. గుణదేవ్ చూస్తుండు, నువ్వు దేవుడి వైపే చూస్తుండు, దేవుడి గురించే ఆలోచిస్తుండు. నీకు సూపర్ డైమండ్ ఫ్యూచర్ ఆయన ఇవ్వబోతున్నాడు. సూర్య, గోపు సూర్య యోగ్యురాలైన అమ్మాయితో ఆయన నీకు వివాహం జరిపిస్తాడు. అసంతృప్తి పడమాకు. శాంతి, నువ్వు దేవుని మీద గట్టిగా గురిపెట్టు. నీ సమస్యలు, శోధనలు దేవుడు తన మీద వేసుకుంటాడు. మన కోసం ఆయన రక్తం చిందించిన దేవుడు నీ కష్టాల్ని సంతోషంగా మార్చబోతున్నాడు. బీకే మంజుష, వ్యర్థం అవ్వదు. నువ్వు ఎంతో 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 దీవెనకరమైన భవిష్యత్తులో నువ్వు ఊహించిన దానికంటే అత్యద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకోబోతున్నావు. మహిమా శబ్దం ఎడిటర్ నాగేశ్వరరావు గారు, మీరు అలా ముందుకు దూసుకుపోతూనే ఉండండి. మన దేవుడు వింటున్న దేవుడు, చూస్తున్న దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తం సాధ్యం. ఇంకా నా నుండి ప్రార్థనా సహాయం కోరిన బేబీ మాణిక్యం, మీరు ఏం కోరి ఉన్నారో దేవునికి తెలుసు. అందరి అవసరతలు ఎరిగి ఉన్న దేవుడు నెరవేరుస్తాడు. గట్టిగా ఆయన్ని పట్టుకొని, యాకోబు ఎలాగ రాత్రి తెల్లవారులు పోరాడాడో అలా ప్రార్థనలో ఉండండి, ఆయన నెరవేరుస్తాడు. నన్ను ఎవడైతే కొట్టాడో వాడు రాజీకి వచ్చి క్షమాపణ అడిగాడు. ఆ తర్వాత వాడు చేసే పిచ్చి పని ఏంటంటే, వాడికి కులపిచ్చి కలిగిన పాస్టర్ అని చెప్పుకుని మరొకడికి ఇంతంటే అంత వివరించి చెప్పాడు. వాడు పాస్టర్ కాదు, కానీ ఇక్కడి మాటలు అక్కడ చెప్పడంలో, అందుకే నేను వాళ్ళ పేర్లు చెప్పట్లా. వాళ్ళ దౌర్భాగ్యానికి వాళ్ళే కారకులు. ఎందుకంటే నా దేవుడు నాతో అన్నాడు, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టిన నీ సెలవిచిన దేవుడు కాచెను గత కాలం. అవును, నన్ను కొట్టినవాడు, నన్ను ముట్టినవాడు యేసు ప్రభు యొక్క కంటి గుడ్డును ముట్టే అంత గట్స్ ఉందా? అదీ కాక నేను అభిషేకించిన వాణిని హాని చేయకూడదు అని దేవుడే చెప్తున్నాడు. కాబట్టి దైవ సేవకులతో ఆషామాషిగా ఉండమాకండి. దౌర్భాగ్యం ఏంటంటే ఈ మధ్యలో
దైవ సేవకులు అనేవాళ్ళు. మరి అజయ్ బాబుది తప్పు, లేకపోతే ప్రసాద్ రెడ్డిది తప్పు, హనీ జాన్సన్ గారి మీద కొందరు నిందలు అంటున్నారు. ఇదంతా పబ్లిక్లో బజారుకి ఈడ్చాలా? దీనివల్ల గోతికాడ నక్కలాగా శవం కాదండి, శవశక్తి దుర్గుణ లాంటి వాళ్ళు గోతికాడ నక్కలాగా చూసి మన మీద కామెంట్లు చేయటానికి సన్నద్ధులయ్యారు. వికేఆర్ గారు కాస్త విఘ్నతతో వ్యవహరించండి, ఓర్పుతో కలిగి ఉండండి పెద్దవాడిని. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగినే ప్రభు. ఆమేన్. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగినే ప్రభు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచారు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచారు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఇవాళ చెప్పాను తారీఖు జూలై 22 మంగళవారం 2025 సంవత్సరం మధ్యాహ్నం. అన్నట్టు ఇల్లెందులో ఆ మత పిచ్చిగాళ్ళు ఉన్నారే, మతోన్మాద మాఫియాలు, సైతాన్లు, వాళ్ళు బైబిల్ని చించి తగలబెట్టి అదంతా మీరు వీడియోల్లో చూసి ఉంటారు. వాళ్లను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని విని చాలా సంతోషిస్తున్నా. అంటే ప్రపంచంలో మానవత్వం ఇంకా మిగిలి ఉందనేసి సంతోషిస్తున్నా. ఎందుకంటే ఆ మతోన్మాద మాఫియాలు నిర్బంధంగా బొట్లు పెట్టడం, సేవకుల్ని దౌర్జన్యం చేయడం, ఎన్నెన్నో చేస్తున్నారు. స్త్రీలకి బలవంతంగా బొట్లు పెట్టడం, ఇలాంటి భయంకరమైన దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము. ఇలాంటి నేపథ్యంలో పోలీసులు ఎల్లెందులో ఆ బైబిల్ తగలబెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయడం నాకు కొంత ఊరటగాను సంతోషంగా ఉంది. అయితే ఒక 2-3 రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒకటి చూశాను. ఒక అతను యువకుడు అనుకుంటా, ఒక లావుపాటి బామ్మ మంత్రగత్తె, ఆమె మీద ఇతగాడి యొక్క ఈ వీడియో, అతను పెట్టిన వీడియో, వాళ్ళ ఫ్రెండ్, చనిపోయిన వాళ్ళ ఫ్రెండు ఆమెని ఆవరించి ఆమె ద్వారా మాట్లాడాడంట. పలానా కారణం వల్ల నేను ఆత్మహత్య చేసుకున్నాను అలాగా అని. ప్రియ వీక్షకులారా, యథార్థం తెలుసుకోండి. మంత్రాలకి చింతకాయలు రాలవు. చచ్చినోడు మళ్ళీ భూమి మీద వచ్చి సోది చెప్పడం ద్వారా, లేకపోతే ఇంకొకళ్ళ మీద ఆవరించడం ద్వారా, వశీకరణం ద్వారా రాడు.
అదంతా వట్టి అపోహ. ఆమె మామూలు మనిషే, అరడజను ఫోటోలు ఏవో పెట్టుకుంది, మెడలో రుద్రాక్షమాల్లో లావుగా ఉంది, ఒక బామ్మ అంట ఆమె. ఏ ఊరో చెప్పలేదు వాడు. ఇలాంటి ఫేకులు మాత్రం నమ్మమాకండి. దేవుడు ఆత్మ గనుక ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాడు. మనం దేవుణ్ణి ఏ రూపాన్ని కొలవకుండా ఆత్మతో సత్యంతో ఆరాధించాలని నిర్గమకాండం 20వ అధ్యాయంలో కూడా ఉంది. అదేవిధంగా నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. జీవం గల దేవుడిని ఆత్మతో సత్యంతో ఆరాధించండి. అదేవిధంగా మొన్న పిడి సుందరరావు గారు ఒక వీడియో చూశాను ఆయనది. డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు స్వస్థతా వరాలు, పేరు పెట్టి పిలవడాల గురించి చెప్పాడు. అంటే ఒక ఆమె, అయ్యా నాకు కడుపులో నొప్పిగా చాలా సంవత్సరాలుగా ఉంది అని ఆయనకి ఉత్తరం రాయడం, అదేవిధంగా మాకు అప్పులు ఉన్నాయని ఇంకొకళ్ళు వాళ్ళ పేర్లు ఈయన ఒక లిస్టు రాసుకొని ఆ ఊరిలో వైజాగ్ అనుకుంటా అక్కడ వెళ్ళినప్పుడు సువార్త సభ పెట్టినప్పుడు పలానా కమలా నిన్ను దేవుడు పిలుస్తున్నాడు, నీ సమస్య ఇది అని బహిరంగంగా పేరు పెట్టి పిలవడం. కీర్తన్ నువ్వు డాక్టర్ అవటానికి ఇంకా ఇన్ని ఇంకా ఇన్ని నెలలు పడుతుంది, ఇదేంటి నా పేరు ఎలా నీకు తెలిసింది అని ఎవరికి వాళ్ళు బిత్తరపోతున్నారు. నిజమే, అలాంటివి నమ్మమాకండి. దేవుణ్ణి నమ్మండి. దేవుడు ఆశ్చర్య కార్యాలు మీ అవసరాలు నెరవేర్చే వరకు ఎదురు చూడండి. నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చిదనని ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనంలో చెప్పిన దేవుడు మాట తప్పడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కొన్నాళ్ళు ఆ గుడివాడ ప్రాంతానికి చెందిన ఎవరో నీళ్లు చెల్లితే అందరూ సువార్త సభలో పడిపోతున్నారంట. అలాగే ఐజక్ అని ఆయన హైదరాబాద్ అనుకుంటా సుమారు ఒక 5-6 సంవత్సరాలకు పూర్వం విజయవాడ బిషప్ అజరయ్య హై స్కూల్ గ్రౌండ్లో ఆయన నీడ పడిపోతే జనం ఎవరి మీద పడితే వాళ్ళకి స్వస్థత కలుగుతుందంట. మూర్ఖులు, దుర్మార్గులు ఇలాగ దేవుడిని మహిమపరచడానికి బదులు వీళ్ళని జనం జ్ఞాపకం చేసుకునేటట్టు చేస్తున్నారు. ఒక ఆయన నా నూనె, కొబ్బరి నూనె బాటిల్ కొంటే మీకు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుతుందన్నాడు. అద్భుతమైన బిజినెస్ అన్నమాట. దేవుడికి ప్రపంచంలో ఎవడు వంక పెట్టే అవకాశం లేదు. అలాంటి దేవుడికి ఆయన పేరుకి అగౌరవం తెచ్చేటట్టుగా, అవమానపరిచే విధంగా ఈ మతోన్మాదులకి అవకాశం ఇస్తున్నారు. దేవుడు గొప్పవాడు. నజరేయుడైన యేసుక్రీస్తుకి ఏ వంక ఎవడూ పెట్టలేడు, పెడితే శాపగ్రస్తుడు. అయితే ఆయనని పేరు పెట్టి నేను క్రైస్తవ నాయకుడిని, నేను సేవకుడిని అని చెప్పుకుంటూ అద్భుతాలు చేస్తాను అనేసి డబ్బులు దంటుకుంటున్నారే వాళ్ళు శాపగ్రస్తులు. అలాగే మొన్నమొన్నే దేవుని సన్నిధికి ఎగిన ఆయన పేరేంటి, హ్యారీ గోమ్స్ గారు, కోయంబత్తూరు, ఆయనకి 9 వరాలు ఉంది అనేసి ఎక్కడికి వెళ్ళినా ఆయన మీటింగులు పెట్టినప్పుడు వాల్ పోస్టర్లో, పాంప్లెట్స్లో ప్రచురిస్తుంటారు. ఎలా చూసినా ఎంతో జాగ్రత్తగా కొన్ని కోణాలుగా చూస్తే దేవుని మహిమపరచడానికి ఇది మంచి తరుణం. మనల్ని మనం తగ్గించుకోవటానికి, మనంతటా మనం తగ్గించుకుంటే ఒకరోజు మనం హెచ్చింపబడతాము. గబగబా నన్ను నేను హెచ్చించుకుంటాను అనుకుంటూ మొదలు పెడితే ఇక దేవుడికే ఎరుక. అంత ఘోరం అండి. ఈ క్రైస్తవులారా మీరు ఇలా చేయండి, ఇలా మోసాలు చేయండి అని దేవుడు ఎక్కడా చెప్పాల. మోసం, దొంగతనం, నేరం, అబద్ధం, అవమానం, వడ్డీ వ్యాపారం, వ్యభిచారం ఇవన్నీ ఆయనకి వ్యతిరేకమైనవి. అలాంటి యేసుని అడ్డం పెట్టుకొని ఎవరైనా డ్రామాలు ఆడితే వాళ్ళకి శాపం తప్ప మరొకటి ఉండదు.
నా ఆత్మీయ గురువు బ్రదర్ ఏసన్న గారు ఇలాంటి టెక్నిక్లు ఏమి చేసినట్టు నాకు తెలియదు, నాకు గుర్తులేదు, చేయలేదు, ఆయన చేయడు కూడా. ఈరోజు సారాంశం, నువ్వు ఎన్నో సంవత్సరాల నుండి ఎప్పటి నుండో బాధలు పడుతున్నావా? ఖచ్చితంగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా పేరుపోగు జాన్ రత్నం ఎప్పుడు అనారోగ్యంతో ఉండి అప్పులు, నాకు ఇన్ని లక్షలు కావాలి అంటాడు. నన్ను అడుగుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని చెప్పిన దేవుడు మత్తయి 7:7 అడుగుడి ఇవ్వబడిన, వెదకుడి దొరుకునని చెప్పిన దేవుడు మాట తప్పడు. పేరుపోగు జాన్ రత్నం, నువ్వు దేవుని వైపు చూడు, దేవుని కోసం ట్రై చెయ్యి, ఆయన సన్నిధిలో ఉండు, ఖచ్చితంగా నెరవేరుతుంది. సోదిలు జ్యోతిష్కాలు వద్దు, అది దేవునికి వ్యతిరేకమైనది. ఎంత ఆలస్యం జరిగితే అంత మంచిది. ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడండి అని దేవుడు చెప్పాడు. విశాల మార్గంలో ఉన్న పళంగా మనం ఆశీర్వాదాలు, అద్భుతాలు, ఆర్థిక సహాయాలు పొందుకోవాలనుకోవడం భ్రమ, మంచిది కాదు. ఇంకా అమ్మ భగవాన్, అదే కల్కి భగవాన్, ఆయన కుమారుడు ఒకప్పుడు ఆయన్ని కల్కి భగవాన్ ఆయన భార్య మేమే దేవుళ్ళం అనుకుంటూ ప్రచారాలు చేసుకున్నారు. నిన్ననే చూశాను, ఆయన కుమారుడు పృథ్వీ బ్రదర్ జోషి ద్వారా తన సాక్ష్యం పంచుకున్నాడు. బ్రదర్ పృథ్వీరాజు నిజదేవుడిని తెలుసుకొని ఏ విధంగా రక్షింపబడ్డది సాక్ష్యం చెప్పాడు. పరవస్తు సూర్యనారాయణ గారు, పాస్టర్ అబ్బా ఖాన్, ఆయన పెద్ద గజ దొంగ, ఇప్పుడు లేడులేండి, 25-30 ఏళ్ళు అవుతుంది ఆయన చనిపోయి. ఇలాగా అనేకులు దేవుని వైపు మళ్ళుతున్నారు. అయితే కొందరు దొంగ నామకార్థ క్రైస్తవులుగా ప్రవర్తిస్తున్నారు. 66 సంవత్సరాలు వచ్చినా నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను అంటున్నారు. వాళ్ళకి ఒక మొగుడు చనిపోయిన తర్వాత మళ్ళీ మొగుడు మూడవ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు పేరు ఉన్నవాళ్ళు. శరీరాన్ని సంతోషపెట్టుకోవటానికి మూడవ పెళ్లి చేసుకోవడం 66 ఏళ్ళకి. ఆ డబ్బు ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లా. కాబట్టి ఇందులో నా మాటల్లో కొన్నైనా నీతి మాటలు ఉంటే మీరు మీ అవసరాల కోసం నాకు ఫోన్ చేసినా పర్వాలా, ప్రార్థన చేస్తాను. లేకపోతే ఈ వీడియో చూసిన అందరినీ దేవుడు దీవించును గాక అని చెప్పదలుచుకున్నాను. దేవుని రాకడ సమీపంగా ఉంది. అప్రమత్తులై ఉండి వీలైనంత వరకు నిజదేవుడు యేసుక్రీస్తుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఆయన యొక్క కృప కొరకు ఎదురు చూడండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని వాక్యాలను దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు రత్నం ఫ్రాన్సిస్ ఫోన్పే నెంబర్ 9391450191 అని పెట్టాను. నాకు దానియేలు 2:47 ప్రకారం, కీర్తన 25:14 ప్రకారం, ఆమోసు 3:7 ప్రకారం దేవుడు ఎప్పుడో బయలుపరుస్తాడు. నాకు బాబు రోగాలు వచ్చింది, నేను హాస్పిటల్లో ఉన్నాను, లక్షలు ఖర్చు అవుద్ది అని నేను అనలేదు, అనుకోలేదు. అలాంటి పరిస్థితి రాదు. అందుకే మీరు నాకు ఫోన్పే ద్వారా డబ్బు పంపండి అనలేదు. అయ్యా పూట తింటే 2 పూటలు పస్తున్నాను అని బేద అరుపులను నేను అరవల. టయానికి నేను నా దేవుని దయ వల్ల తింటున్నాను. నాకు ఎలాంటి అప్పులు లేవు. అద్దె గృహంలో ఉన్నా కూడా నేను దేవునితో హాయిగా గడుపుతున్నాను. ఇంత వృద్ధాప్యంలో కూడా నా కోసం మీరు ప్రార్థన చేయండి. ఈయన రత్నం ఫ్రాన్సిస్ గారు జీవించినంతకాలం ఆయన బడా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునే పరిస్థితి కలగజేయమని, అలాగే ఈ వీడియో యూట్యూబ్ ద్వారా చూసిన వారిని, వారి కుటుంబాలని దేవుడు సమస్యల నుండి పరిష్కరించి వారి ప్రతి అవసరం నెరవేర్చాలని యేసు నామములో కోరుకుంటున్నాను.
గాడ్ బ్లెస్ యూ.